మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రగ్రహణము ఈరోజు మనము తీసుకునేటువంటి ఈ యొక్క టాపిక్ కావచ్చును, ఈ యొక్క విషయం కావచ్చును, చాలా అంటే చాలా మందిలో ఎన్నో అపోహలు, ఎన్నో ఇబ్బందులు. ఒక చంద్రగ్రహణం కానీ, ఒక సూర్యగ్రహణం కానీ ఉన్న తరుణంలో మరి ఈ యూట్యూబ్ ఛానల్స్లలో కానీ, నెంబర్ ఆఫ్ ఛానల్స్లలో, టీవీలలో, ఇవాళ రేపు ప్రముఖ ఛానల్స్లలో కూడా మరి దీనికి సంబంధించి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా మనకు చెప్పడం జరుగుతున్నది. మరి లేని చంద్రగ్రహణం కూడా, మరి లేని సూర్యగ్రహణం కూడా మరి మనకు వర్తించడం లేదు. మరి ఈ యొక్క సమయంలో మీరు తప్పకుండా జపాలు కానీ ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విధంగా కూడా చెబుతూ ఉన్నారు. మరి అయితే ఈ 2026 ఈ మార్చి 3వ తారీఖు ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణము మరి మనకు ఎంతసేపు ఉంటుంది, అసలు మనకు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బంది కలగబోతూ ఉన్నది, ఇంకా ఈ చంద్రగ్రహణము పరిహారాలు ఏమిటి, ఈ రోజు నాడు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనము ఆహారాన్ని భుజించడం ఆపేయడం కానీ, అటు పిమ్మట మరి ఎలాంటి నియమ నిబంధనలు కావచ్చును, అదేవిధంగా ఈ చంద్రగ్రహణం వల్ల మరి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, పిల్లలు ఉంటారు మరి పిల్లలు ఎలాంటి నియమాలు పాటించాలి. మరి ఇది ఏర్పడేటువంటిది సింహరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి ఏ రాశుల వారికి యోగం ఉండబోతున్నది, ఏ రాశుల వారికి యోగం ఉండటం లేదు అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు దేవాలయాలు కూడా బంద్ చేయడం జరుగుతుంది. పునర్దర్శనం మళ్ళీ తెల్లారి అభిషేకాలతో మళ్ళీ దర్శనం అనేటువంటిది ఉంటుంది. మరి మనకు తిరుపతిలో ఏ సమయంలో దేవాలయం బంద్ చేస్తున్నారు, శ్రీశైలం కావచ్చును, అదేవిధంగా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము మరి ఏ రాశుల వారిపై ఇంపాక్ట్ ఉండబోతూ ఉన్నది, మరి ఇది ఎట్లా ఏమిటి విషయాలను తెలుసుకుందాం. సో ఇందాక మనము చెప్పుకున్నటువంటి ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏదైతే ఉన్నదో, ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది మనకు ఈ యొక్క సింహరాశిలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సింహరాశిలో ఆల్రెడీ మనకు అక్కడ కేతు ఉండడం జరిగింది కనుక ఈ సింహరాశిలో ఇక్కడ కేతుగ్రస్త చంద్రగ్రహణము అనేది ఏర్పడబోతూ ఉన్నది. ఇక్కడ ఎప్పుడు 3వ తారీఖు. మరి దీనివల్ల ఎవరికి ఇంపాక్ట్ అంటే ఎరుపు రంగులో రాసినటువంటి రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ గ్రహణాన్ని చూడరాదు. సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి 1 2 3 4 5 ఈ రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా, మీ లగ్నంలో ఏర్పడుతుంది కనుక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నది. రెండవది, మీ కుటుంబంలో గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి. అదేవిధంగా మరి సింహరాశి వారికి సంబంధించింది ఇంకా ఏమిటి అంటే మనీ పరమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి వచ్చేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి. అదేవిధంగా మీ తలకు సంబంధించి కానీ ఛాతికి సంబంధించింది కానీ ఏమైనా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటవి. ఆల్రెడీ గత ఒక 10 నెలల నుంచి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులలోనే ఉన్నారు సింహరాశి వారు. సుమారుగా 2025 జూన్, జూలై, ఏప్రిల్, మే ఈ టైం నుంచే వ్యవస్థ బాగాలేదు. చాలా నెగిటివ్ ఇంపాక్ట్, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ పనులు, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా జపం చేసుకొని ఈ ఒక్కరోజు దైవనామస్మరణ చేసుకోండి. లేదు కాదు కూడదు అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అదేవిధంగా వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి కూడా 2021 ఆగస్టు నుంచి వ్యవస్థ బాగా లేదు. నా, నీ, నూనె అక్షరాలతో ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 2021 ఆగస్టు నుండి 2022, 23, 24, 24లో ఏదన్నా ఒక పని ముందుకు వెళ్ళవచ్చును. 25 కూడా బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవి. సో 26లో కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండేటువంటి ఉన్నాయి. సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది ఈ వృశ్చిక రాశి వారు.
బీ కేర్ఫుల్. డబ్బు ఎవరికైనా ఇచ్చేది ఉంటే వాడి ఇంటి మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఉంటుంది, గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మకరం. మకర రాశి వారికి మరి 1, 2, 3, 4, 5, 6, 8వ భావంలో ఏర్పడుతూ ఉన్నది కనుక మీకు మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, వ్యాపారంలో కానీ, మీ తండ్రి గారికి కానీ, తల్లి గారికి కానీ, అదేవిధంగా మీకు వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ముందుకు వెళ్ళే పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితులు కానీ, అధికంగా అప్పులు అయ్యేటువంటి ఛాన్సెస్ కానీ ఉంటవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి అయితే 2025 మే, జూన్, జూలై నుంచి వ్యవస్థ బాగాలేదు. యాక్చువల్లీ 2018, 19, 20, 21 నుంచే వ్యవస్థ బాగాలేదు మీకైనా మకర రాశి వారికైనా. సో ఇప్పుడు ఈ 6 నెలల నుండి 8 నెలల నుండి అయితే వ్యవస్థ అసలే బాగాలేదు. సో ఈ చంద్రగ్రహణానికి మీరు యోగంగా తెచ్చుకోండి. ఎందుకు? జప సాధన ఏ సమయంలో అనేటువంటిది మనం వీడియో చివరిలో చెప్పుదాం. సో ఇది పరిస్థితి. సో నెక్స్ట్గా ముఖ్యంగా మరి మేషరాశి. మేషరాశి వారికి 1, 2, 3, 4, 5 పంచమ భావంలో ఏర్పడేటువంటిది ఏమిటి అంటే లక్ష్మీ స్థానం ఇది. సో మేషరాశి వారికి కూడా కొంత ఇబ్బందే. లక్ష్మీ స్థానం అయినప్పటికీ కూడా మేషరాశి వారికి పిల్లలల్లో ఆరోగ్య సమస్యలు కానీ, పిల్లలల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండే పరిస్థితులు ఉంటవి. కొంచెం ఈ సమయంలో ఒక నెల రోజుల పాటుగా ఆచితూచి స్టెప్ తీసుకోండి. వాస్తవానికి ఏ అక్షరము, ఎల్లక్షరము వ్యవస్థ బాగా లేదు. అంటే ఏ అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు కానీ, ఎల్లక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి కానీ గత 10 నెలల నుండి 10 months నుంచి బాగాలేదు వ్యవస్థ. సో ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని మీరు యోగంగా తెచ్చుకోవాలి అంటే లాస్ట్లో చెప్తాను. వృషభ రాశి వారికి ఆల్మోస్ట్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక 2025 సుమారుగా ఆగస్టు, సెప్టెంబర్ నుండే ఏదో తెలియని ఇబ్బందులు కానీ, మ్యారిటికల్ లైఫ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ మొదలైనటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి అయితే పర్వాలేదు, పెద్దగా ఇబ్బంది లేదు. ఈ వృషభ రాశి వారికి ఏమిటి అంటే మనకు 1, 2, 4వ భావం కనుక వీళ్ళ తల్లిగారికి కానీ లేదా హౌస్ రిలేటెడ్ ఏమైనా ఇల్లు అమ్మడం కానీ, ఇల్లు కొనే ప్రయత్నాలు కానీ, ప్రాపర్టీస్ అమ్మడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మిథునానికి ఓకే, కర్కాటానికి బాగాలేదు. కన్యా రాశి వారు కూడా ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. కొంత ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. సో 2023 ఆగస్టు నుండి వ్యవస్థ మీకు బాగాలేదు. బట్ ఇక అది ఇప్పుడు ఈ ఉగాది రాశి ఫలాలలో చెప్తాను ఎట్లా ఏమిటి అనేది. ఇక తులారాశి వారికి కొంత పర్వాలేదు. యాక్చువల్లీ 24, 25 బ్యాడ్ ఈవెంట్సే తులారాశి వారికి. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత నుండి కొంత యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది. ఇక ధనస్సు రాశి వారికి గత 10 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు. చెస్ట్లో ఇన్ఫెక్షన్ కానీ లేదా హార్ట్ రిలేటెడ్ కానీ కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో మీనరాశి వారికి కూడా కొంత పర్వాలేదనే పరిస్థితి అయితే ఉన్నది. సో ఓవరాల్గా మనకు సింహరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి వారికి అయితే బాగాలేదు. సో వీరందరూ కూడా దైవనామస్మరణ చేసుకోవాలి. ఉదయం 9 గంటలు లేదా లాస్ట్ 11 గంటల లోపు ఆహారాన్ని క్లోజ్ చేసేసేయాలి. 11 దాటింది అంటే ఎలాంటి ఆహారాలు ముట్టుకోకూడదు. ఎప్పటి వరకు మనకు సుమారుగా ఇది ఏర్పడేది, ఈ యొక్క చంద్రగ్రహణం మనకు ఏర్పడేటువంటి సమయం ఏమిటయ్యా అనుకుంటే మనకు చూసుకున్నట్టయితే మన భారతదేశంలో 3:20 PM 3:20 PM నుండి మనకు 6:47 PM వరకు ఏర్పడుతుంది. మరి పిల్లలు కానీ వృద్ధులు కానీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆహారాన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు జీర్ణమయ్యేటువంటి ఆహారాలను భుజించే ప్రయత్నం చేయండి. మరి 3:20 నా 6:47 అంటే సుమారుగా కూడా మనకు లాస్ట్ 8:40 నుండి 9:40 లోపు, రాత్రి 8:40 నుండి 9:40 లోపు మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని దీపారాధన చేసుకోండి.
నా రాత్రి 8:40, 9:40 తర్వాత ఆహారం ఏదైనా లైట్‌గా ఆహారం భుజించేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చును. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని గాని, గణపతి అధర్వణ శీర్షంలోని నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఈ మంత్రాన్నైనా చదువుకోండి. లేదా సుముఖచ్చైక దంతచ్చ కపిలోకచకరణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో ఘనాధిప, ఈ మంత్రాన్నైనా చదువుకోండి. మీరు ఎంత గణపతి సేవ చేసుకుంటే ఈరోజు అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతూ ఉన్నది కనుక మీరు మ్యాక్సిమం 9 గంటల లోపే గ్రహణ వ్యధ అనేటువంటిది ఉన్నది కనుక లాస్ట్ 10:30, 11 ఇక అది దాటింది అనుకుంటే మాత్రం మీరు ఎట్టి కోశాన కూడా ఆహార నియమాలు పాటించాల్సిందే. కర్కాటకము, సింహము, వృచ్చికము, మకర, కుంభం ఎట్టి కోశాన అందరూ పాటించాల్సిందే. వెండి చంద్రబిందువు నెక్స్ట్ డే తెల్లారి 4వ తారీఖు వెండి చంద్రబిందువు, కేజీన్నర బియ్యము, ఒక తెలుపు వస్త్రము, కేజీన్నర ఉలవలు, మిక్స్ కలర్లో ఒక వస్త్రము. మిక్స్ కలర్ ఎందుకంటే కేతువుకు ఒక 2-3 కలర్లు ఉంటే కేతువు మిక్స్ కలర్. నెయ్యి ఎంతో 100 గ్రామ్ కానీ, పావు కేజీ కానీ, 1 కేజీ కానీ, 100 గ్రామ్స్ కానీ, మీ ఇష్టం, మీ శక్తి కొలది. అదేవిధంగా రాగి పాత్ర, వెండి సర్పము, కొంత దక్షిణ, ఇవన్నీ కూడా నెక్స్ట్ డే దానం చేసుకోవాల్సినటువంటి వస్తువులు. చక్కగా కూడా నోట్ చేసుకోండి, మంత్ర సాధన చేసుకోండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం లభించేటువంటి రోజు ఈరోజు చేసినటువంటి జప సాధన వల్ల కోటి రెట్ల ఫలితం ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.